కొబ్బరిలో మామూలుగా పోషకాల లోపం ఎత్తుకుంటే బోరాన్ లోపం అనేది చాలా తీవ్రం అనమాట. దీన్ని సకాలంలో కానీ నివారించుకోకపోతే చెట్టు ఈ రకంగా తయారవుతుంది. ఈ బోరాన్ లోపం వచ్చినప్పుడు ఆకులంతా కూడా ఈనెలంతా కూడా జాగా ఇచ్చుకోకుండా ఈనె అనేది కనపడకుండా మొత్తం ఒకటి చేసి వంకర టింకర్లు ఇట్లా తిరిగిపోతుంది అనమాట. ఆకులు తిరిగిపోయిందంటే పెరుగుదల అనేది పూర్తిగా ఆగిపోతుంది. దీంతో పాటు దీనివల్ల ఏమవుతుంది, ఆకులంతా కూడా విచ్చుకోకపోవడం వల్ల ఏంటంటే ఆహారాన్ని తయారు చేసుకోవాలి కదా, ఆకుల ద్వారా ఆహారాన్ని తయారు చేసుకోవాలి. పత్రహరితం ఉండటం వల్ల పిండి పదార్థాలు ఈయన తయారు చేసుకుంటుంది. ఈ ఆహారాన్ని తయారు చేసుకోవడం అనేది చెట్టు యొక్క పెరుగుదల అట్లే స్తంభించకపోతుంది అనమాట. ఇది కానీ తీవ్రతగా ఎక్కువైందంటే చుట్టుపక్కల ఇప్పుడు ఈ లేత ఆకులు చుట్టుపక్కల మట్టలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఏంటంటే గొట్టంలాగా తయారైపోతుంది, నల్ల గొట్టంలాగా వచ్చేస్తుంది, మీకు ఇచ్చుకోవాలన్నమాట. ఇది దీన్ని నివారించేదానికి ఏం చేయాలంటే ఎరువులు వేసుకునేటప్పుడు జూన్ జూలై మాసంలో ఇప్పుడు కోకోనట్లో కొబ్బరిలో వేసుకుంటే మొదటిసారి ఆ వేసుకునేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క చెట్టుకి 50 నుంచి 100 గ్రాముల దాకా బోరాక్స్ పౌడర్ అనేది వేసుకోవాలన్నమాట, సేంద్రియ ఎరువుతో కలిపి. ఒకవేళ అప్పటికి కూడా సరిగ్గా కాలేదు, జరగలేదు అనుకోండి, ఈ లక్షణాలు కానీ మనకు బాగా కనిపించినప్పుడు ఏంటంటే చెట్టు యొక్క తీవ్రత బట్టి 150 నుంచి 200 గ్రాములు ఒక్కొక్క చెట్టుకు పెట్టుకోవాలి సేంద్రియ ఎరువుతో కలిపి. ఆ విధంగా చేస్తే ఇది నిలబెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఇదే మనం ఇట్లా నిర్లక్ష్యం చేస్తే ఒక 4-5 సంవత్సరాల కల్లా మొత్తం మోము కానీ మొదట కానీ పోయింది అంటే కంప్లీట్గా ఇంకా చెట్టు చనిపోతుంది అన్నమాట. సో కాబట్టి టెంకాయలు ప్రధానంగా వచ్చేటువంటి ఈ పోషక లోపం అన్నమాట. దీన్ని సకాలంలో నివారించుకుంటేనే మంచి గ్రోత్ అనేది కనబడుతుంది.